Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 11. A alone can complete a work in 16 days. B alone can do in 12 days. Starting with A, they work alternate days. The total work will be completed in. So it is related to alternate days question only. సో మనం చేయాలి రెగ్యులర్ వేలో చేద్దాం. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 16 డేస్ అండ్ బి అలోన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 12 డేస్. సో దే ఆర్ డూయింగ్ ఆల్టర్నేట్ డేస్. వర్కింగ్ ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఎవరు ఏ చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు అంటే బి చేస్తున్నారు. ఆల్టర్నేట్ డేస్ లో వర్క్ చేస్తున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ టోటల్ వర్క్. 16 కి 12 కి LCM ఎంత అండి? 48 is your total work. This is a total number of days and you have to calculate per day work calculate చేయాలి. Per day work calculate చేస్తే 16 3s 12 4s. సో 48 వర్క్ ని ఏ 16 డేస్ లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి 1 days వర్క్ ఇస్ 3. బి 48 పేపర్స్ ని 12 డేస్ లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి 1 days వర్క్ ఇస్ 4, రైట్? దే ఆర్ డూయింగ్ ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి మీకు క్లియర్ గా ఒక సెషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ సెషన్ చూసిన తర్వాత ఈ ప్రాబ్లం చెక్ చేయండి, రైట్? సో ఏ 1 days వర్క్ ఇస్ 3, బి 1 days వర్క్ ఇస్ 4. సో 3 + 4 is equal to ఎంత అండి? 7. 3 + 4 అనేది ఎంత అండి? 7. ఎస్, ఈ 7 అనేది ప్రీవియస్ సెషన్స్ వరకు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు మనకు 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ దే ఆర్ డూయింగ్ ఆల్టర్నేట్ డేస్ అంటున్నాడు కాబట్టి ఈ 7 అనేది 2 days వర్క్ అవుతుంది. ఈ 7 అనేది 2 days వర్క్ అవుతుంది, రైట్? 7 ఈ 48 కి నియర్ బై నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. 7 × 6 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 42. 7 × 7 ఈస్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 49. మనకు కావాల్సింది 48. మన వర్క్ ఎంత ఉందండి? 48. సో 48 కి నియర్ బై తక్కువ నెంబర్ ఏముందండి? 42. అంటే దీన్ని తీసేసుకోవాలి, రైట్? ఇక్కడ చూడాలా, ఈ 7 అనేది 2 days వరకు ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు ఎంతండి? 42. సో ఇక్కడ 6 days అని తీసుకోవాలా, 12 days అని తీసుకోవాలా? దానికి డబల్ తీసుకోమని చెప్పి ఉన్నాను. సో 6 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 12. సో ఏ అండ్ బి వర్కింగ్ ఆల్టర్నేట్ డేస్ లో చేస్తే 12 days లో ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది? 42 వర్క్ ఫినిష్ అవుతుంది. ఎంతండి? 42 వర్క్ ఫినిష్ అవుతుంది. టోటల్ వర్క్ ఎంత ఉంది? 48. 48 లో 42 వర్క్ ఫినిష్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 6 ఉంటుంది. రిమైనింగ్ 6. ఓకే, సో ఆల్రెడీ 12 days అయిపోయింది. నెక్స్ట్ డే ఎవరు ఎంటర్ అవుతున్నారు సార్ అంటే ఏ ఎంటర్ అవుతున్నాడు. ఏ ఎంటర్ అవుతుంది. ఏ ఎంటర్ అయ్యి ఇక్కడ టోటల్ ఎన్ని పేపర్స్ మిగిలి ఉన్నాయి? 6 పేపర్స్ లో 3 పేపర్స్ ఏ రాశారు అనుకుందాం. 3 పేపర్స్ రాస్తే రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉంటాయండి? 3 పేపర్స్, రైట్? బి అనేవాడు 1 day లో 4 పేపర్స్ రాస్తే 3 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 3/4 టైం పడుతుంది. ఎంతండి? 3/4 టైం. అంటే 12 days ఇక్కడ వచ్చింది, ప్లస్ ఏ 1 day plus B 3/4 day, that is equal to 12 + 1 13. 13 3/4 days. 13 3/4 days. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను అండ్ ఓవరాల్ గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ 16 days, బి 12 days. టోటల్ వర్క్ ఇస్ 48. 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేసాం. 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3 + 4 it is 7. 7 అనేది 2 days వర్క్. వై? బికాస్ దే ఆర్ డూయింగ్ ఆల్టర్నేట్ డేస్ కాబట్టి. సో 7 నియర్ బై నెంబర్ 48 నియర్ బై నెంబర్ చేస్తే 7 6 42. ఈ 6 ని డబల్ తీసుకోవాలి ఎందుకంటే 2 days వర్క్ కాబట్టి. సో 12 days లో 42 వర్క్ ఫినిష్ అయింది. రిమైనింగ్ వర్క్ ఈజ్ 6. ఈ 6 చేయడానికి నెక్స్ట్ డే ఎవరు రావాలి సార్ అంటే ఏ అటెండ్ అవుతున్నాడు. ఏ వచ్చేసరికి ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 3 పేపర్స్ రాస్తారు. 3 పేపర్స్ రాస్తే స్టిల్ ఇంకా ఎన్ని పేపర్స్ ఉంటాయి? 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్ బి రాయాలి. బి జనరల్ గా 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 4 పేపర్స్ రాస్తున్నారు. 1 day లో ఎంత అండి? 4. 1 day లో 4 పేపర్స్ రాస్తున్నప్పుడు 3 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 3/4 టైం పడుతుంది. ఎంతండి? 3/4 టైం. సో ఓవరాల్ గా 12 + 1 13. 13 3/4. Your answer is 13 3/4 days. Next question.
Fatima and Jahira can do a piece of work in 12 days and 15 days respectively. If they work for alternate days and Jahira starts first, then in how many days the work will be completed? సో ఇక్కడ కూడా ఆల్టర్నేట్ డేస్ అడిగాడు. సో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? జహీరా స్టార్ట్ చేస్తున్నారు. సో ఫాతిమా అండ్ జహీరా, ఫాతిమా అండ్ జహీరా. ఫాతిమా కెన్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 12 days. Jahira in 15 days. We have to calculate total work. Total work is what here? 60. 12 ki 15 LCM 60. And Fatima's 1 day's work becomes what? 5. Jahira's 1 day's work becomes what here? 4. So ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? జహీరా స్టార్ట్ చేస్తున్నారు. జహీరా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ జహీరా, నెక్స్ట్ ఫాతిమా, జహీరా ఫాతిమా, జహీరా ఫాతిమా, ఇలా వెళ్తుంది వర్క్ అనేది. సో ఫస్ట్ డే జహీరా ఎంత వర్క్ చేస్తారు? 4. నెక్స్ట్ డే ఎవరు చేస్తున్నారు? ఫాతిమా 5. ఇట్లా 4 5 4 5 ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే అలా చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 + 5 9. 9 అనేది 1 days వర్క్, 2 days వర్క్, 2 days వర్క్, ఎందుకంటే ఆల్టర్నేట్ డేస్ లో చేస్తున్నారు కాబట్టి. 9 అనేది 2 days వర్క్. 60కి దగ్గరలో ఉన్నటువంటి 9 మల్టిపుల్ చూస్తే 9 6 54. 9 × 6 = ఎంత అండి? 54. ఈ 6 అనేది ఇట్ ఈస్ నాట్ 6 దీనికి డబల్ చేయాలా? 6 2s 12 days. ఎందుకంటే ఇప్పుడు 9 × 6 = 54. ఇది 6 days అని అనుకుంటాం, కానీ వాళ్ళు చేస్తుంది ఆల్టర్నేట్ డేస్ కాబట్టి 9 అనేది 2 days వరకు కాబట్టి 6 × 2 చేస్తున్న 6 2s ఎంత అండి? 12 days లో ఎంత వరకు ఫినిష్ అయింది? 54 వరకు ఫినిష్ అయింది. 54 వరకు ఫినిష్ అయింది. టోటల్ వర్క్ ఎంత? 60. 60లో 54 వరకు ఫినిష్ అయితే స్టిల్ ఎంత ఉంటుందండి? 6 ఉంది. రైట్, 12 days లో 54 వరకు ఫినిష్ అయింది, 6 మిగిలి ఉంది. నెక్స్ట్ డే ఎవరు రావాలి? షూర్ గా నెక్స్ట్ డే ఎవరు రావాలి? జహీరా రావాలి. ఎవరు రావాలండి? జహీరా 1 days వరకు ఎంత అండి? 4. సో జహీరా 1 days వరకు ఎంత అండి? 4. సో 6 papers ఉన్నప్పుడు జహీరా వచ్చి 4 papers రాసింది. రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఇక్కడ 2 papers ఉన్నాయి. స్టిల్ ఎన్ని పేపర్స్ అండి? 2 papers ఉన్నాయి. సో ఇక్కడ ఈ 12 days లో 54 వరకు ఫినిష్ అయింది. ఈ జహీరా 1 day లో 4 papers అయిపోయినాయి. స్టిల్ ఎంత ఉందండి? 2 papers ఉంది. ఆ 2 papers రాయడానికి ఎవరు వస్తున్నారు? ఫాతిమా 1 days వరకు 5. ఫాతిమా 1 day లో 5 papers రాస్తున్నప్పుడు 2 papers రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 2/5 of time. ఎంతండి? 2/5 of time. సో ఇక్కడ చూస్తే 12 days, ఇక్కడ 1 day, మొత్తం ఎంతండి? 13. 2/5. 2/5 days. 2/5 days. I think so it's clear. Next question. A, B and C can do a piece of work in 30, 20 and 10 days respectively. A works with B on 1 day and with C on the next day alternatively. How long would the work take to finish? Right. It is also alternate days related question అండి. ఇక్కడ 3 persons మెన్షన్ చేయడం జరిగింది. సో A, B and C 3 persons ఇచ్చారు. A, B, C. A, B, C. A can do that work in how many days? 30 days. B can do that work in how many days? 20 days. C can do that work in how many days? 10 days. First, we have to calculate total work, right? Whatever the question related time and work, we have to calculate total work. Total work చూస్తే 30, 20, 10. Your total work becomes what here? 60. LCM of 30, 20, 10. LCM ఎంత అండి? 60. Next, we have to calculate 1 day's work. That is 32s, 23s, 10, 6. So A's 1 day's work is 2, B's 1 day's work is 3, C's 1 day's work is 6. ఇక్కడ చూస్తే ఫస్ట్ డే ఎవరు వర్క్ చేస్తున్నారండి? ఫస్ట్ డే ఎవరు వర్క్ చేస్తున్నారు? A works with B on 1 day and with C on the next day. So first day A and B వర్క్ చేస్తున్నారు. A and B వర్క్ చేస్తున్నారు. The next day ఎవరు వర్క్ చేస్తున్నారు? A and C వర్క్ చేస్తున్నారు. A and C.
సో ఫస్ట్ డే ఏ అండ్ బి, సెకండ్ డే ఏ అండ్ సి, నెక్స్ట్ థర్డ్ డే మస్ట్ ఎవరు రావాలి అంటే ఏ ప్లస్ బి రావాలి, అండ్ ఫోర్త్ డే అగైన్ ఎవరు రావాలి, ఏ ప్లస్ సి రావాలి. ఇలా చేసుకుంటూ వెళ్తున్నారండి. సో కాంబినేషన్ విత్ టూ పర్సన్స్ తో వస్తుంది. ఏ ప్లస్ బి ఫస్ట్ డే, సెకండ్ డే ఏ ప్లస్ సి, థర్డ్ డే ఏ ప్లస్ బి, ఫోర్త్ డే ఏ ప్లస్ సి, నెక్స్ట్ డే ఎవరండి ఏ ప్లస్ బి, నెక్స్ట్ ఏ ప్లస్ సి, ఇలా తీసుకెళ్తున్నారు. సో ఇలా చేసుకుంటూ వెళ్తే వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. రైట్, ఏ ప్లస్ బి ఏస్ 1 days వరకు 2, ఏస్ 1 days వరకు ఎంత అండి 2, బీస్ 1 days వరకు ఎంత అండి 3. సో దీని నుంచి చూస్తే ఏ ప్లస్ బీస్ 1 days వరకు ఇస్ ఈక్వల్ టు వాట్ హియర్ 2 plus 3 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అండి 5. సో ఏ ప్లస్ బీస్ 1 days వరకు 5 అండ్ ఏ ప్లస్ సి, ఏసి ఏ 2 అండ్ సి ఎంత అండి 6. ఏ ప్లస్ సి బికమ్స్ ఏ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఎంత అండి 8. ఏ ప్లస్ బి 1 day లో 5 పేపర్స్ రాస్తున్నారు. ఏ ప్లస్ సి 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తున్నారండి 8 పేపర్స్ రాస్తున్నారు. ఇక్కడ 5, ఇక్కడ 8, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8, ఇలా తీసుకెళ్తున్నాం. రైట్ సార్, ఇప్పుడు చూస్తే 5 plus 8 ఇట్ బికమ్స్ వాట్ హియర్ 13. ఎంతండి 13. నెక్స్ట్ ఎంతండి 13. సో ఈ 13 అనేది 1 days వర్క్ 2 days వర్క్. 13 అనేది 1 days వర్క్ 2 days వర్క్ 2 days వర్క్. వై? బికాస్ ఫస్ట్ డే ఎవరు వర్క్ చేస్తున్నారు ఏ ప్లస్ బి, సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తున్నారు ఏ ప్లస్ సి. సో 2 days చూస్తే 5 plus 8 బికమ్స్ ఎంతండి 13. నెక్స్ట్ 2 days 13, నెక్స్ట్ 2 days 13, నెక్స్ట్ 2 days 13, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. రైట్, టోటల్ వర్క్ ఎంత ఉందండి 60. టోటల్ వర్క్ ఈజ్ 60. సో 13 మల్టిపుల్ 60 కి నియర్ బై ఉన్న నంబర్ ఏంటంటే 13 4s ఎంతండి 52. 13 4s 52. ఇక్కడ 4 ఉంది, ఇండైరెక్ట్ గా ఏం రాసుకోవాలి 4 into 2 కదా, ఎందుకంటే 2 days కాబట్టి 4 2s ఎంతండి 8. 4 2s ఎంతండి 8 days. 8. సో 8 days లో ఎంత వర్క్ ఫినిష్ అయింది 52 వరకు ఫినిష్ అయింది. 8 days లో ఎంత వర్క్ ఫినిష్ అయిందండి 52. యాక్చువల్లీ వర్క్ టోటల్ ఎంత ఉంది 60 ఉంది. సో 60 లో 52 వర్క్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి 8 వర్క్ ఉంది. రిమైనింగ్ వర్క్ 8 ఉంది. ఈ 8 ని నెక్స్ట్ డే ఎవరు వస్తున్నారు అంటే 8 days అయిన తర్వాత 9th day ఎవరు రావాలి సార్ అంటే అగైన్ ఏ ప్లస్ బి. సో 8 days ఫినిష్ అయింది. 8 days లో వర్క్ ఎంత వచ్చింది 52 వర్క్ ఫినిష్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత వరకు ఉంది 8. ఈ 8 చేయడానికి ద నెక్స్ట్ డే దట్ ఈస్ 9th day ఎవరు రావాలి సార్ అంటే ఏ ప్లస్ బి రావాలి. ఎవరు రావాలి ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి వచ్చారు. ఏ ప్లస్ బి 9th day అండి. 9th day ఎంత చేస్తున్నారు 5 చేస్తున్నారు. రిమైనింగ్ స్టిల్ ఎంత ఉంటుందండి 3. రిమైనింగ్ ఎంతండి 3. సో నెక్స్ట్ డే ఎవరు రావాలి ఏ ప్లస్ సి వస్తారు. ఏ ప్లస్ సి వచ్చి రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి 3 papers ఉంది. యాక్చువల్లీ వాళ్ళ కెపాసిటీ 1 days లో ఏంటండి 8 papers రాస్తారు. అలాంటి కేసులో 3 papers రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 3/8 టైం. ఎంతండి 3/8. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 8 days ప్లస్ 9th day ప్లస్ 3/8 దట్ ఈస్ ఈక్వల్ టు 8 plus 1 9 3/8 days లో వర్క్ ఫినిష్ అవుతుంది అని చెప్పాలి. 9 3/8. ఇన్ కేస్ ఫస్ట్ కాంబినేషన్ ఏ ప్లస్ సి, ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే ఏ ప్లస్ సి అనుకుందాం ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ డే ఏ ప్లస్ బి వచ్చారు అనుకుందాం. ఇలా చేసుకుంటూ వెళ్తే సేమ్ ఇక్కడి వరకు ఓకే అండి. ఇక్కడి వరకు 8 days వరకు ఓకే. 8 days తర్వాత అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి 8 వరకు ఉంది. ఈ 8 వర్క్ చేయడానికి ఎవరు రావాలి అప్పుడు ఏ అండ్ సి కాంబినేషన్ రావాలి. ఓకే, ఏ అండ్ సి కాంబినేషన్ అన్నప్పుడు ఏ అండ్ సి 1 days లో ఎంత వర్క్ చేస్తారు 8 వర్క్ చేస్తారు. అండ్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 8 పేపర్స్ ఉన్నాయి. 8 పేపర్స్ రాసేసాం అంటే 9 days కి వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏ ప్లస్ సి ఇచ్చి ఉంటే. సో ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.